సార్ అసలు ఈ హెచ్ఎంపివి వైరస్ అంటే ఏంటి? హెచ్ఎంపివి వైరస్ అనేటువంటిది మనకి 2001లోనే నెదర్లాండ్లో గుర్తించడం జరిగింది. ఈ వైరస్ అనేటువంటిది ముఖ్యంగా మనకి లంగ్స్ని ఎఫెక్ట్ చేస్తుంది, అంటే శ్వాస వ్యవస్థను ప్రభావితం చేస్తుంది అనమాట. అంటే ఈ 2001 నుంచి మనకు ప్రతి సంవత్సరం ఎన్నో కొన్ని కేసులు బయట పడుతూనే ఉంటాయి. అంటే మనం టెస్టింగ్ చేయకపోయినప్పటికీ ముఖ్యంగా మన వైరస్ల వల్ల ఏం జరుగుతుంది అంటే వాటి వల్ల కలిగేటువంటివి లక్షణాలు కానీ వ్యాధులు కానీ వాటంతటా అవే తగ్గిపోతాయి. ఒక వారం నుంచి 10 రోజుల మధ్యలో మన ఇమ్యూనిటీని బట్టి, అంటే మన వ్యాధి నిరోధక శక్తి యొక్క సామర్థ్యాన్ని బట్టి వాటంతటా అవే మనం మెడిసిన్స్ వాడకపోయినప్పటికీ తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం వీటిని అంతగా మనము పట్టించుకోము. ఈ వైరస్ అనేటువంటిది ఏదైతే హ్యూమన్ మెటానిమో వైరస్ అంటున్నామో, అంటే హ్యూమన్ అంటే ఒక మనిషికి సంబంధించినటువంటి, నిమో అంటే నిమోనియాని కలగజేసే కానీ లేకపోతే శ్వాస వ్యవస్థను ప్రభావితం చేసేటువంటి వైరస్ కాబట్టి మనకి వీటి యొక్క లక్షణాలు కూడా సింపుల్గా మన ఫ్లూ లాగానే ఉంటాయి. అంటే జలుబు కానీ దగ్గు కానీ గొంతు నొప్పి, దాంతో జ్వరం, ఈ లక్షణాలతోనే మనకి ఇది వ్యాధిని కలగజేస్తూ ఉంటుంది. మరి గతం నుండి ఉన్నటువంటి వైరస్ని వల్ల మనము వేవ్ వస్తుందని చెప్పడానికి లేదు, కానీ ఒకవేళ అది మ్యూటేషన్ చెందితే మనకి దాని యొక్క తీవ్రత వాటిని అంచనా వేసేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడే మన దీని తీవ్రతను కానీ లేకపోతే ఇప్పుడే వేవ్ వచ్చేస్తుందని కానీ లాక్డౌన్ అవుతుంది అని చెప్పేటువంటి అవకాశం అయితే లేదు. 2001లో గుర్తించారని చెప్తున్నారు కదా వైరస్ని. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇది మ్యుటేషన్ చెందుతూ వస్తుందా లేకపోతే అలాగే దాని ప్రభావాన్ని కంటిన్యూ చేస్తుంది? 2001లో గుర్తించినటువంటి వైరస్ ఏదైతే ఉందో, అంటే ఇప్పుడు మనం కోవిడ్ని ఎగ్జాంపుల్గా తీసుకుందాం. కోవిడ్ ఫస్ట్ వేవ్లో మనకి మరణాల రేట్ అనేది అంతగా లేదు. సెకండ్ వేవ్లో మన ఫస్ట్ వేవ్లో లేదు కదా, ఏం కాదు కదా అనుకున్నాం. కానీ సెకండ్ వేవ్లో అది ఎప్పుడైతే మ్యూటేషన్ చెంది వ్యాధిని కలగజేసిందో అప్పుడు మరణాలను అధికంగా చూసాం. సో అలాగే ఈ వైరస్ కూడా తీవ్రత కోవిడ్ వైరస్ అంత లేకపోయినప్పటికీ సాధారణంగా కలగజేస్తూ వచ్చింది, కానీ ఇప్పటి వరకు అయితే మ్యూటేషన్స్ కానీ లేకపోతే తీవ్రత కానీ పెరగడం అయితే లేదు.